హాయ్ వ్యూయర్స్, అంతా బాగున్నారా? అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. వెల్కమ్ టు మై ఛానల్ పవిత్ర తెలుగు ట్రెడిషన్స్. ఈరోజు వీడియోలో మీకు తాటి తేగల గురించిన ఎన్నో విషయాలు షేర్ చేయబోతున్నానండి. నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో తాటి చెట్లు అనగానే మనకి చాలామందికి చిన్ననాటికి జ్ఞాపకాలు గుర్తొస్తాయండి. తాటి ముంజులు, తాటి బళ్ళతో ఆడుకోవడం అవన్నీ గుర్తొస్తాయి కదండి. సో తాటి తేగల గురించి ఈ వీడియో షేర్ చేయబోతున్నాను. తాటి తేగలు ఏమున్నాయిలే, ఏం తింటానులే, చప్పగా ఉంటుంది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టేనండి. దానివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని తినడం వల్ల మనకి చాలా మేలు జరుగుతుందనమాట. మనకి ప్రకృతి కాలానుగుణంగా రకరకాల పదార్థాలు అందిస్తుందండి. మన అమ్మ మనకి ఎంత మంచి చేయాలనుకుంటుందో ప్రకృతి కూడా అంతే మంచి చేయాలనుకుంటుంది. దాంట్లో మనకి ఒకటి పదార్థం ఏంటంటే తేగలు. తాటి తేగలు ఇవి మొలకలు అన్నమాట అండి. వీటి నుంచి తాడి చెట్లు వస్తాయి అన్నమాట. అవి వాటిని మనం తీసి కాల్చడం ద్వారా కానీ లేకపోతే కుండలో పోసి పాతరేసి ఉడకబెట్టడం ద్వారా కానీ తీసుకుంటాము. తేగలండి. సో ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటిని తొక్క వలిచేసి పైన మాడు ఉంటుంది కదా, కట్ చేసి ముక్కలుగా తీసుకోవాలి. దాని మధ్యలో చందమామ ఉంటుందండి, అది తినకూడదు అంటారు. చిన్నప్పుడు తినకుండా ఉండాలంటే మాకు ఏం చెప్పేవారంటే చందమామ తింటే చదువు రాదు అనేవారు. ఆ భయంతో తినేవాళ్ళం కాదు. అసలు విషయం ఏంటంటే అది అరగదండి. అది చెట్టు వచ్చే పార్ట్ అది అన్నమాట. సో అది గట్టిగా ఉండడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లం వస్తుందని మన పెద్దవాళ్ళు తినకుండా ఉండాలని అలా చెప్పారనమాట. సో తేగలు తినడం వల్ల ఏంటంటే జీర్ణక్రియ మెరుగుపడుతుందండి. పేగుల్లో ఉన్న వ్యర్థాలన్నిటినీ తేగల్లో ఉన్న పీచు పదార్థం తొలగిస్తుంది అనమాట. సో ఇంటికి చీపిరి ఎంత అవసరమో శరీరానికి పీచు పదార్థాలు అంత అవసరం అండి. పేగుల్లో ఉన్న వ్యర్థాలను తొలగించడానికి అవి పుష్కలంగా లభించే పదార్థం ఏంటంటే తేగలు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవండి. ఎందుకంటే దీంట్లో ఆయిల్ ఉండదు, హానికరమైన చక్కెరలు ఉండవు, ఏమీ ఉండదు. చాలా న్యాచురల్గా ఉంటాయి అన్నమాట. దీంట్లో తొలి దశలో ఉన్న క్యాన్సర్ని కూడా దూరం చేసుకోవచ్చండి తేగలు తినడం వల్ల. తేగల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. కాల్షియం, ఫాస్ఫరస్ వంటి పదార్థాలు ఉంటాయి. అవి మనకి ఎముకలు గట్టిగా ఉండడానికి తోడ్పడతాయి. అలాగే గ్లూకోజ్ స్థాయిలు కూడా పెరగవండి తేగలు తినడం వల్ల. సో డయాబెటిక్ పేషెంట్లు కూడా ఈజీగా తినొచ్చు అనమాట. మలబద్ధకాన్ని దూరం చేస్తుందండి. ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎందుకంటే దానివల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మనకి. అవన్నీ రాకుండా మన తేగలు మనకి కాపాడుతాయి అన్నమాట. సో మలబద్ధకం వల్ల చర్మం కూడా కాంతివిహీనంగా తయారవుతుందండి. తేగల్ని ఉత్తుగా తినడానికి ఇష్టపడిన వాళ్ళ కోసం ఇప్పుడు తేగల్ని పొడి చేసి స్వీట్గా తయారు చేసుకుని తినొచ్చండి. ఇలా తినడం వల్ల ఏంటంటే శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది. సో ఫ్రెండ్స్, తేగల ప్రయోజనాలు తెలుసుకున్నారు కదా. తప్పకుండా మీరందరూ తేగలు తిని దానివల్ల ఆరోగ్యాన్ని పొందండి.